శంకరావం కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మేము అందిస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మూడో హామీ రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటదా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడుతున్నాడు. అసలు ఉత్తరాంధ్రకి దోచుకునేదానికి 3 కుటుంబాలకి లైసెన్స్ ఇచ్చాడు తల్లి. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తినేస్తున్న బొత్స కుటుంబం, రెండోది విజయసాయిరెడ్డి కుటుంబం, మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖ ఉక్కుని సాధించుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి అడ్డంగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, చేయలేదు. విశాఖకి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తా అన్నాడు, ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఈ కోడిగుడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి. ఇంకా పరిపాలక రాజధాని తీసుకొస్తానని ఏకంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారు. మనం చూసాం. దసపల్లా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, స్వాతంత్ర సమరయోధుల భూములు, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ బాండ్లలో పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణాలు చేస్తున్నారు. ఇంకా ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు కట్టుకున్నాడు తల్లి. ఒకడే ఒకడు ఉంటాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా వచ్చాడా? ఇప్పుడు రాలేదు. ఏకంగా ఈ విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని నాశనం చేశాడంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున భూములు దోచేస్తున్నారు. పక్కనున్న గనులు కూడా దోచేసే పరిస్థితి చూశాం. ఏకంగా జీవీఎంసీని కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు. చెత్త పైన పన్ను పెంచారు తప్ప ఎక్కడనో ఒక రోడ్ వేశారా, ఒక డ్రైన్ కట్టారా, పేదలకు ఒక ఇల్లు కట్టారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. ఇక్కడున్న ఏయూ యూనివర్సిటీలో 1400 పిహెచ్డి పోస్టులు కూడా అమ్ముకున్నారు. యూజీసీ గ్రాంట్లు 200 కోట్ల రూపాయలు స్వాహా చేశారు అక్కడున్న రిజిస్టర్. ఈరోజు ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా మన నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేగల ఇక్కడ ఒక మాస్ మహారాజా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు. ఏమా మాస్ మహారాజా కరెక్టేనా? నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అందుకే మీరు ఆశీర్వదించారు, దీవించారు, 3 సార్లు మంచి మెజార్టీతో గెలిపించారు. నాకు తెలిసినంత వరకు ఈ మాస్ మహారాజా ఏకైక శాసన సభ్యుడు. సెక్యూరిటీ ఉండదు, హంగులు ఉండవు. మా ఆంటీని వెనుక కూర్చోబెట్టి సినిమాకి తీసుకెళ్తాను.